single law in his life. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద జీవించినప్పుడు ఒక్క ఆజ్ఞకు కూడా ఆయన అవిధేయుడు అవ్వలేదు. That means he never lied even once. అంటే ఒక్కసారి కూడా ఆయన అబద్ధం ఆడినటువంటి వాడు కాదు. He never looked at a woman with sinful eyes. ఏ స్త్రీని మోహపు చూపుతో చూసిన వాడు కాదు. He never spoke a word that is sinful. ఒక్క మాట కూడా పాపంతో కూడిన మాట మాట్లాడలేదు. He never broke any law. ఆయన ధర్మశాస్త్రంలో ఏ ఆజ్ఞను ఆయన ఉల్లంఘించలేదు. Not when he was a child. ఆయన చిన్నవాడిగా ఉన్నప్పుడే కాదు. Not when he was grown up. ఆయన ఎదిగినప్పుడు కూడా. He did not sin consciously nor unconsciously. ఆయన తెలిసి తెలియక ఏ పాపము చేయలేదు. So how can he bear the curse? మరి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువు శాపాన్ని ఎలా భరించగలడు? The curse will refuse to go on Jesus Christ. శాపాన్ని యేసుక్రీస్తు ప్రభు మీదకి వెళ్ళమంటే ఆ శాపము తన మీదకి